నేను హైదరాబాద్ వచ్చానండి. 2 డేస్ అయిందనమాట. సో, సాటర్డే రోజు కర్మన్ఘట్ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిద్దామనేసి ఫ్రైడే రోజు ఈవినింగే 111 ఆకులు తీసుకొనొచ్చాను. నేను రీల్స్ చూశానండి. ఇట్లా ఆకులతోటి ఎంత బాగా దండ గుచ్చారో ట్రై చేద్దాం చేశాను. నాకు కూడా చాలా బాగొచ్చింది. సో, నైటే అనమాట, ఫ్రైడే రోజు నైటే దండ గుచ్చి పెట్టేశాను. ఇది సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. 7 కల్లా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఆంజనేయ స్వామి, కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూ కదండి. కొంచెం కోరికలు అనుకున్నట్టు అవుతాయి అని అంటారనమాట. సో, మేము కూడా వెళ్ళాము. ఇది కొలను అనమాట అక్కడ. సో, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టికెట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆకు పూజకి ఒకటి, కారు పూజలకు ఒకటి అని, అభిషేకాలకు ఒకటి డిఫరెంట్గా టికెట్స్ ఉంటాయి. తీసుకొని లోపలికి వస్తాను. ఇక్కడ కృష్ణుడి టెంపుల్, వినాయకుని టెంపుల్ ఉంటాయన్నమాట. సో, మాకు దర్శనం అయిపోయిందనమాట. దర్శనం చాలా బాగైంది. లోపల ఇంక వీడియోలు, ఫొటోస్ తీయకూడదు కదా, తీయలేదు. సో, క్రౌడ్ చూసారా, సాటర్డే రోజు కదా, అందుకని క్రౌడ్ చాలామంది ఉన్నారనమాట. సో, ఇంకా కొబ్బరికాయ అయితే మనం బయటే కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి లోపలికి. సో, కొబ్బరికాయ కొట్టిన తర్వాత జగన్నాథ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని దాని ఆపోజిట్లో జమ్మి చెట్టు ఉంటుంది అనమాట. సో, జమ్మి చెట్టు దగ్గర దీపాలు పెట్టి 3 సార్లు తిరిగితే చాలా మంచిది అంటారు కదండి. సో, నేను కూడా ఇక్కడ చక్కగా దండం పెట్టేసుకొని 3 ప్రదక్షిణాలు అయితే చేసేసాను అనమాట. సో, ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇటు పక్కన ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్ ఉంది, కృష్ణుడి టెంపుల్ ఉంది, ఇంకా కోదండ రామాలయం ఉంది. ఇట్లా డిఫరెంట్ అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. సో, అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కొనుక్కొని తిన్నానండి. అసలు టెంపుల్స్లలో ప్రసాదాలు చాలా టేస్ట్ ఉంటాయి కదా. తిన్న తర్వాత అలా బయటకు వస్తే అన్నీ ఉన్నాయన్నమాట. దేవుడి పటాలు, బుక్కులు, బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఒక టెంపుల్ చిన్నగా పెట్టారు, అక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరుతుంటే సాంప్రదాయ టిఫిన్స్ అని ఇక్కడ చాలా బాగుంటాయంట. సో, మేమైతే ఇంకా టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చేసాం. దోశ, బోండా, గారె ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చామండి. టిఫిన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. చక్కగా వేడిగా ఇచ్చాము. ఆకలి మీద ఉన్నాం కదా, తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. సో, మీకు ఈ వీడియో కానీ ఈ టెంపుల్ కానీ నచ్చితే లైక్ చేసేయండి.